వయసులో మాకు తాత మోడీ గారు, కానీ ఆలోచనలు మాత్రం మా ఆలోచనలు అని చెప్పి యూత్ అంతా కూడా అంటారు. ఎక్కడ పోయినా ఎవరా బీజేపీకి పట్టుకోమాలంటే యూత్ అంటారు. ఇవాళ యూత్ ఎందుకు అట్రాక్ట్ అయినట్టే ఇందుకోసం అట్రాక్ట్ అయ్యారు. మీకు తెలుసు, మొఘలుల దాడులు, ఈ దాడులు, ఆ దాడులు, 7 సార్లు దండయాత్ర చేసిన చరిత్ర మనం చూస్తూ ఉంటాం. ఎన్నిసార్లు దండయాత్ర చేసినారో మనం చూస్తూ ఉంటాం. రాజులు లొంగిపోకపోతే పట్టుకొని కళ్ళు పీకేసిన చరిత్ర, రాజ కుటుంబాలని చెరిచిన చరిత్ర, ఈ దేశ మహిళల్ని చెరిచిన చరిత్ర మనం చూస్తూ ఉంటాం. పరాయి చక్రవర్తులు, పరాయి పాలకులు కబ్జా పెట్టినప్పుడు ఇవాళ ఆ ప్రాంత ఆనవాళ్ళు లేకుండా చేస్తారు. సంస్కృతి మీద దాడి చేస్తారు, సాంప్రదాయాల మీద దాడి చేస్తారు, విశ్వాసాల మీద కూడా దాడి చేస్తారు. అవి మళ్ళా కనుక బతుకుంటే మళ్ళీ వాళ్ళు వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సాంప్రదాయాలు మళ్ళీ ఐక్యం చేస్తే వాళ్ళని మళ్ళీ వాళ్ళదే మన తిరుగుబాటు చేస్తున్న భయంతో చేస్తాం. అలాంటి ఎన్నెన్ని ధ్వంసం చేయబడ్డాయో అవన్నీ చరిత్ర లేదు. కానీ ఒక్కటి మాత్రం, అది ఈ దేశం ఆరాధించేటువంటి దైవం రాముడు. అయోధ్య రామాలయం ఆనాడు విధ్వంసం చేయబడ్డదని ప్రూవ్ అయిన తర్వాత, మన కోర్టులలో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత, ఇవాళ జడ్జిమెంట్ ఉన్నప్పటికీ కూడా అందరినీ ఒప్పించి మెప్పించి ఇవాళ అతి తక్కువ కాలంలో రామ మందిరాన్ని నిర్మాణం చేసి జాతికి అంకితం చేసిన ఘనత కూడా మోడీ గారికి దక్కింది. ఇది వేల కోట్లనా ఎన్ని వేల కోట్ల ఇష్యూ కాదు. అంటే భారత ప్రజల విశ్వాసాన్ని కాపాడిన వ్యక్తి నరేంద్ర మోడీ గారి విషయం మనం మర్చిపోతుంది. మీరు ఆలోచన చేయండి. రాజకీయాలు ఉంటాయి, రకరకాల పద్ధతులు ఉంటాయి, కానీ ఎక్కడ రాజీపల్లె. ఇలా ఒకప్పటి పాకిస్తాన్ అది పక్కల బలే కానీ భావిస్తాం మనం, ఎందుకున్నదో ఉన్నది అది. కానీ ఇవాళ అలాంటి పాకిస్తాన్లో ఉన్న బల్చిస్తాన్ ప్రజలు మేము కూడా భారత్లో భాగమైతే బాగుండు కదా అనే స్థితికి ఎందుకు వచ్చిందో ఆలోచన చేయండి. ఇవాళ ఎక్కడ మొన్న కరోనా వస్తే ఈ భారతదేశం అతి తక్కువ కాలంలో ఒక వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తుందని, ప్రజలకు ఉచితంగా అందిస్తుందని ఎవరు అనుకోలే. కానీ వాళ్ళు ఉత్పత్తి చేయడమే కాదు, భారత ప్రజానీకానికి 2వ డోసు 3వ డోసు మాత్రమే కాదు, ప్రపంచ ప్రజలకు వ్యాక్సిన్ అందించి కాపాడి ఆదుకున్న దేశం భారత్. ఇవాళ గుర్తుపెట్టుకోండి. మీకు తెలుసో తెలియదో, నాకు ఇప్పటికి గుర్తు, కరోనా వచ్చినప్పుడు అమెరికాకు కూడా మనం టాబ్లెట్ సప్లై చేసాం, ఇండియన్ టాబ్లెట్ సప్లై చేసాం. గుర్తుపెట్టుకోండి. గా స్థాయికి ఎదిగింది కాబట్టి మేము మళ్ళీ చాలా మీటింగ్లు పోయేది ఉంది. మా గురించి కొత్త కాదు, కానీ ఒకటే మిమ్మల్ని అడుగుతున్నది, సెల్ఫ్ రెస్పెక్ట్, డెవలప్మెంటల్ ఆస్పెక్ట్, ఎకనామికల్ డెవలప్మెంట్ అన్నిటికీ మిక్కిలి ఇవాళ మన సంస్కృతి సాంప్రదాయాలను అన్నిటినీ కలబోసి కాపాడిన వ్యక్తి మోడీ గారు. కాబట్టే మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ఇవాళ మల్కాగిరి మొన్న వచ్చిండ్రు వారు, మీరు చూసిండ్రు, వారు తబ్బిబ్బైపోయినరు. ఆ జన ఆదరణ, ఆ ప్రేమను చూసి వారు ముగ్ధులైపోయినరు. నేను పక్కకే ఉన్న కూడా చూస్తున్నా. 370 భారతీయ జనతా పార్టీగా 400 పైసలకు ఎన్డీఏ టార్గెట్గా పెట్టుకున్న దాంట్లో ఇవాళ ఇక్కడ కూడా 12 పైసలు గెలిచేటువంటి ఆస్కారం ఉన్న వాతావరణం కనబడతా ఉంది. కాబట్టి అందులో ఒకటి మల్కాగిరి. కాబట్టి మొట్టమొదటిగా అడుగుపెట్టింది, మొట్టమొదటిగా శంకారం ఊదింది మల్కాగిరి. కాబట్టి దయచేసి అంత గంభీరమైన ఈ సందర్భంలో మీరందరూ కూడా ఇవాళ మోడీ గారికి ఆశీర్వదించమని చెప్పి, నన్ను కూడా ఆశీర్వదించమని చెప్పి కోరడానికి ఇక్కడికి వచ్చిన. కాబట్టి దయచేసి మీరు అన్నీ అసెస్ చేసుకోండి. మీరు విజ్ఞులు కాబట్టి మీకు అన్ని రకాల సమాచారం సెల్ ఫోన్లో నిమిషాల మీద వస్తుంది. కాబట్టి ఇవాళ ఆ సెల్ ఫోన్లు అంటే గుర్తొస్తుంది, ఒకప్పుడు సెల్ ఫోన్ మేడ్ ఇన్ జపాన్, సెల్ ఫోన్ మేడ్ ఇన్ చైనా, టుడే మేడ్ ఇన్ ఇండియా. గుర్తుపెట్టుకోండి. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని సంపూర్ణంగా అమలు చేసే వ్యక్తి మోడీ గారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా, కమలం పువ్వు గుర్తు మీద నిలబడిన అభ్యర్థిగా మీరు నిండు మనసుతో ఆశీర్వదించమని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి.